ఇందు మూలంగా యావత్ ప్రజానేకానికి తెలియజెప్పేదేమనగా మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎరనేని గారు, రవిశంకర్ గారు, సివి మోహన్ గారు నిర్మాతలుగా, సుకుమార్ గారి దర్శకత్వంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అండ్ సమంత హీరోయిన్లుగా మన ముందుకొచ్చినటువంటి రంగస్థలం సినిమా 3 రోజుల్లోనే 100 కోట్లు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ని సృష్టించి 175 కోట్లు దాటి 200కి పరుగులు తీస్తుందా. మరి ఈ విజయం కేవలం రంగస్థలం టీంది మాత్రమే కాదు, ఈ విజయం మీది. కాబట్టి మీ అందరితో పాటు ఈ విజయాన్ని పాల్పంచుకోవడం కోసమే ఇవాళ రంగస్థలం విజయోత్సవ వేడుకల్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగిందా. ఈ విజయం మీది. ఎన్ని హైఫై సినిమాలు వచ్చినా గుండెని తడి చేసే సినిమాలకి ఆదరణ ఎప్పుడు ఉంటుందని నిరూపించిన మీదే. అలాంటి సినిమాలు తీసే మైత్రి మూవీస్ ఆ ముగ్గురు దేవుళ్ళది. ఇలాంటి కథని మూలాలను వెతుక్కునే విధంగా మన పల్లె సీమల్లోని మన మూలాలను వెతుక్కునే విధంగా మరలా వెనక్కి తిరిగి చూసుకునే విధంగా నిర్మించిన ఒక గొప్ప దార్శనికుడు సుకుమార్ గారు, లెక్కల మాస్టర్ గారు. ఆయన లెక్కకి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఈ సినిమాలో చేయడం, చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరి అదృష్టం. ఇది గనక మిస్ అయినట్టయితే నా జీవితంలో చాలా మిస్ అయిపోయేవాడిని. ఒక అద్భుతమైన ఆర్టిస్టులతో చేశాను, ఒక అద్భుతమైన టెక్నీషియన్స్తో చేశాను. రత్నవేలు గారు, రాండీ గారు, ఇంకా ఎంతమంది గురించి చెప్పాలి. ఇవన్నీ ఒక పక్క అయితే ఆడియో ఫంక్షన్లో బ్రహ్మాజీ గారు ఓ మాట అన్నారు, చిరంజీవి గారి కడుపున చరణ్ గారు పుట్టడం చరణ్ గారు అదృష్టం అంటారు. బట్ కానీ నేను చరణ్ తండ్రిని, చిరంజీవిని అని గొప్పగా చెప్పుకునే మహానటుడు చరణ్. ఎన్ని వేరియేషన్స్! ఇంతగా తీసి అతనిలో ఉన్న ఒక నటుడిని బయటికి తీసుకున్న ఏకైక దర్శకుడు సుకుమార్ గారు. ఈ సినిమా మీ అందరి విజయం. ఈ విజయంలో నేను ఒక చిన్న భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. నిజంగా ఒక నిర్మాత బతికితే ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి అన్నం దొరుకుతుంది. నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను, మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్పాలి వాళ్ళ గురించి? డబ్బులు పెట్టుబడి పెట్టాం, ఏదో సినిమా చేసాం, వ్యాపారం చేస్తాం కాదు. సినిమాని ప్రేమించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. కళాకారుణ్ణి గౌరవించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. టెక్నీషియన్ గౌరవించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అందరికీ ₹1 కళగా ఇచ్చారు, కమ్మటి బో పెట్టారు, ఎంతో గౌరవించారు, ప్రేమించారు. కష్టపడ్డాం, అందరూ కష్టపడ్డాం. ఈ రోజున ఎక్కడో ఉంది సినిమా. మీ విజయంలో నేను కూడా చిన్న భాగమైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. మా సుకుమార్ గారికి మరీ కృతజ్ఞతలు, మా లెక్కల మాస్టర్ గారికి, మైత్రి మూవీస్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలండి. బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ చూసే ఉంటారు కదా ఎలాగైపోయిందో సినిమా. ఇంకేం మాట్లాడే ఇది లేదండి ఇప్పుడు నాకు. సింపుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్లో నేను ఒక చిన్న పార్ట్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీస్, రాండివేల్ సార్, అండ్ మా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, ఎవ్రీబడి థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్ టు మై హీరో రామ్ చరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ శత్రు గారు. థ్యాంక్ యూ మైత్రి మూవీస్కి, థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు, రత్నవేలు గారు చాలా థ్యాంక్స్ అండి. సుకుమార్ గారికి అయితే ఒకసారి పాదాభివందనం. సార్ థ్యాంక్ యూ సార్, మీ ప్రతి సినిమాలో నన్ను పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ. ఫస్ట్ ప్రేక్షక దేవుళ్ళందరికీ రంగస్థలం తరపున హృదయపూర్వ నమస్కారాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఆనందం అనిపించింది. ఓ డైరెక్టర్ సుకుమార్ గారు ఊరు నుంచి ఒక డైరెక్షన్ చేయాలని ఏ అచీవ్మెంట్స్ వచ్చారో రంగస్థలం సినిమాతోటి ఆయన వచ్చిన పని అయిందనుకుంటున్నా, ఫుల్ఫిల్ అయ్యింది. అలాగా ఈ రంగస్థలంలో చేసిన ప్రతి టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వాళ్ళు, ఆర్టిస్ట్గా మేము ఎదగాలనుకున్న వాళ్ళు, ఆర్టిస్ట్గా అనుకున్న వాళ్ళు ఈ సినిమాతోటి వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారని మేము అనుకుంటున్నాం. అలాగే మేము ఫైట్ మాస్టర్స్గా ఒక న్యాచురల్ ఫైట్స్ చాలా బాగుండే అంటానికి కారణం మెయిన్ రీజన్ సుకుమార్ గారు. కథలో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకుండా న్యాచురల్గా ఫైట్స్ని నాకు ఇలా కావాలంటాం, ఆయన తగ్గట్టుగా మేము న్యాచురల్గా ముందుగానే డిస్కషన్ చేసుకొని కంపోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. క్లైమాక్స్లో చరణ్ బాబుని ఎక్కువ కష్టపెట్టి ఇచ్చాము, ఎందుకంటే ఒక లుంగీలతోటి ఆ గడ్డి లోపల ఓ 20 days క్లైమాక్స్లో దొర్లి అడుబరికి దిడుబరి కాళ్ళని కోసుకుపోయి చాలా ఇబ్బంది పడ్డారు. థ్యాంక్ యూ చరణ్ బాబు గారికి. అద్భుతమైన ఫైట్స్ క్లైమాక్స్ ఫైట్లో రావడానికి అంత అద్భుతంగా ఉంది. ఆల్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ కానీ ఎంతో కోఆపరేట్ తోటి మాకు ఫస్ట్ ఈ న్యాచురల్ ఫైట్స్కి మా ఓల్డ్ని కూడా మా అసిస్టెంట్స్ని, మా అసిస్టెంట్ బద్రి, నవకాంత్, రాజకుమార్, శివ, సురేష్, మా టీమ్స్ కూడా మా అసిస్టెంట్స్ వెంకటేష్ ఎంతో మా కోఆపరేట్ చేశారు. ఈ ఫైట్స్ ఇలా న్యాచురల్ రావడానికి కూడా మేము వాళ్ళ నుంచి ఎంతో అవుట్పుట్ తీసుకోవాలని ముందుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ ఫైట్స్ అద్భుతం రావడానికి మా అసిస్టెంట్స్కి వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెబుతున్నాం. థ్యాంక్ యూ. ఛానల్ తర్వాత మేము సినిమా చూసి మా పల్లెటూరులో మేము 20 సంవత్సరాల మా పల్లెటూరు జీవితంలో మాకు తెలియకుండానే మా జీవితంలోకి వెళ్ళిపోయి ఆనందం చేసాము. ఇలాంటి ఆనందం ఇన్ని సినిమాలు ఇండస్ట్రీకి వచ్చి మాకు 20 years అయింది. 20 years తర్వాత ఇంత ఆనందం ఎప్పుడు పొందలేదు. ఈ సినిమా చూసి అంత ఆనందం పొందాం. ఇలాంటి పల్లెటూరు వాతావరణంలోకి పరకాయ ప్రవేశించి తీసుకెళ్ళిన సుకుమార్ గారికి హృదయపూర్వక థ్యాంక్స్ చెబుతూ, మమ్మల్ని ఈ సినిమా ఇండస్ట్రీకి పనిచేసిన మా రాజు మాస్టర్ గురువు గారికి, ఇంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్కి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సినిమా అమ్మ కాళమ్మ తల్లికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ఏమో పెద్ద చేసిన మా తల్లికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పాలి మాస్టర్స్ గురించి. నేను ఆడియో ఫంక్షన్ చెప్పాను, అంటే ఈ సినిమాకి ఎమోషనే మాస్టర్స్ అని. మీ నంబరు ప్రతి ఎమోషనల్ ఎపిసోడ్ మాస్టర్తో డిస్కస్ చేశాను. దే బికమ్ రైటర్స్, అంటే దే బికమ్ రైటింగ్ టీమ్ అనమాట. నేను ప్రతి సీన్ మాస్టర్ డిస్కస్ చేసామండి, బికాజ్ వాళ్ళు ప్యూర్ సోల్స్, అంత స్వచ్ఛంగా ఉంటారన్నమాట. అంటే ఏ విషయానైనా మీరు చెప్తారు కదా, ఆ రోజు కూడా నేను టెన్షన్ పడుతుంటే ఎవ్రీడే ఈవినింగ్ టెన్షన్ దాటుకోవడానికి డ్యాన్స్ చేస్తుంటారు సాంగ్ పెట్టుకుని. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి
మెగాస్టార్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్ ఫ్యాన్స్కి, రంగస్థలం ఫ్యాన్స్కి నమస్కారాలు. ప్రతి సినిమాకి ఒక ఫ్లేవర్ ఉంటుంది, ప్రతి భాషకి ఒక ఫ్లేవర్ ఉంటుంది, ప్రతి భాషలో సినిమాకు ఒక ఫ్లేవర్ ఉంటుంది. కానీ తెలుగు భాషకు కూడా, తెలుగు సినిమాకు కూడా ఒక ఫ్లేవర్ ఉంటుంది. తెలుగు సినిమా ఫ్లేవర్ ఇలా కూడా ఉండగలదు అని చరిత్రని తిరగరాసిన సినిమా రంగస్థలం. సృష్టికర్త నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎన్నో హిట్లు ఇచ్చారు, ఎన్నో ల్యాండ్ మార్క్స్ ఇచ్చారు. కానీ సినిమా చరిత్రని తిరగరాసిన సినిమాను డైరెక్ట్ చేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్, మెడ్రాసులో ఎదురెదిరిళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బిడ్డగా నాకు తెలుసు. మా పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. కానీ నాన్న ఇంత ఎత్తు ఎదుగుతావని ఎవరు ఊహించుండరు. నటుడుగా కొత్త ఎత్తులను అందుకున్నావు, చాలా గర్వకారణం. తెలుగు సినిమాకి నువ్వు కూడా ఈ సినిమాతో గర్వకారణం. నేను చిరంజీవి గారికి చెప్పాను షూటింగ్ అప్పుడే, మీ అబ్బాయి చేసిన నటనకి నేషనల్ అవార్డు వచ్చినా ఆలోచించొద్దు అని చెప్పాను. దగ్గరుంది ఆ సమయం. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియరెస్ట్ రామ్ చరణ్. అదేవిధంగా నిర్మాతలు, వాళ్ళు ఎక్కడ సెట్లో సౌండ్ వినపడదు, కానీ 250 కోట్లకి చేరేటువంటి సౌండెస్ట్ హిట్ ఇచ్చినటువంటి ఘనత, మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేర్చినట్టు ఘనత నిర్మాతలు ఇద్దరు రవి గారికి, నవీన్ గారికి ఇద్దరికి దక్కుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్. సమంత, సావిత్రి గారు, అటువంటి తరాలు చూసినవాడిని నేను. తన ప్రతి సినిమాలో ఒక మార్క్ వేసుకుంటూ పోతుంది. ఈ సినిమా నీకు మైల్ స్టోన్ సమంత, బిగ్ మైల్ స్టోన్ యర్ కెరియర్, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కళ్ళని చెప్పాలి, ఇటు జగపతి బాబు గారి పేరు పేరున చెప్పాల్సి, ఆది కానీ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూనే పోవాలి. ప్రతి క్యారెక్టర్ దీంట్లో మర్చిపోలేనట్టు క్యారెక్టర్గా తీర్చిదిద్దారు. నేను 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్వి రంగారావుని ఆదర్శంగా తీసుకున్నాను. పెద్దలు ఎటువంటి పాత్రనైనా చేయాలని, అటువంటి పాత్రలు ఇచ్చినటువంటి దర్శకులకి, ఈ రోజున రంగస్థలం పాత్ర ఇచ్చినటువంటి సుకుమార్ గారికి, నిర్మాతలకి నా లైఫ్లో మర్చిపోలేను. ఎంత పేరు వచ్చింది ఒక్క డైలాగ్కి. బయటికి పోరా, బయటికి పోరా చెవిటి నా కొడక అంటే, ఒక కొడుకుని గాఢంగా ప్రేమించిన తండ్రి ఎప్పుడూ ఒక మాట అన్న తండ్రి ఆ మాట అన్నప్పుడు హృదయాలు చలించాయి. పెళ్ళిళ్ళు అద్భుతంగా తెలుగు చిత్రాల్లో తీశారు, కానీ చావుని ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడు తెలియదు. దాని పవర్ ఏంటో దేవిశ్రీ ప్రసాద్ గారు, అదేవిధంగా చంద్రబోస్ గారు ఒక్క షాట్లో కూడా గ్లిజరిన్ వాడలేదు. నేను మొత్తం ఆ సీన్, ఆ సాంగ్ ఏడ్చాను నేను మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. రత్నవేల్ గారు అసలు ఇటువంటి సబ్జెక్ట్ని ఒక హాలీవుడ్ లెవెల్లో తీసినటువంటి వ్యక్తి. మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు, పేరు పేరున ఒక్కొక్కరికి నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించాలి. అందరికీ కృతజ్ఞతలు. అన్నిటికంటే ఇంతటి ఘనమైన హిట్ ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి మా అందరూ అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
జై రంగస్థలం. చిరంజీవి గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మా రామ్ చరణ్ గారి అభిమానులకి అందరికీ నమస్కారం. సినిమాని ఇంతగా ఆదరించి పాటలను ఇంతగా అక్కున చేర్చుకున్న మీ అందరికీ పేరు పేరున వందనం, అభివందనం. చాలా సంతోషంగా, అంతకు మించి సంతృప్తిగా ఉంది. ఇంత ఘన విజయం మా సొంతమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రాసిన పాటలకు ఇంతగా ఎంతో పేరు వచ్చి నన్ను మరొక స్థాయికి తీసుకెళ్లిన పాటలు ఇవి, కవిత్వం ఇవి. అందుకోసం ముఖ్యంగా నా మిత్రులు దర్శకులు సుకుమార్ గారికి, సంగీత దర్శకులు దేవి గారికి, అట్లాగే నిర్మాతలు ముగ్గురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా నమస్కారం, ధన్యవాదాలు. నేను సాగిస్తున్న సాహితీ కృషికి, నేను ఇన్నేళ్లుగా సాగిస్తున్న సాహితీ కృషికి ఒక్క అభినందన చాలు అనుకున్నాను. ఆ అభినందన నాకు వచ్చింది. అది చిరంజీవి గారి నోటి నుండి ఆ అభినందన నేను పొందాను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక మాట అన్నారు, మీ పెన్నుకి వెన్ను వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. నిజంగా ఆ ఒక్క అభినందన నా జీవితానికి, నా జన్మకు చాలా అనిపించింది. ఆ అభినందన, ఆ ప్రశంస ఎంతటిదంటే నా మనోమందిరంలో పదిలంగా ప్రతిష్ఠించుకున్న వాక్య విగ్రహం అది. అలాంటి అభినందన, అలాంటి ప్రశంస నాకు ఆయన ఇచ్చారు. నేను ఈ జన్మకి ఆ ప్రశంసను మర్చిపోలేను. ఆ ప్రశంసకు నన్ను అర్హుణ్ణి చేసిన నా మిత్రులు సుకుమార్ గారికి, మరొక మిత్రులు దేవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న రామ్ చరణ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సంతోషం. సాధారణంగా ఏమవుతుందంటే అండి, ఈ ప్రతి సినిమా వెనకాల అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే కాకపోవచ్చు, ప్రతి సినిమా వెనకాల ముఖ్యంగా ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యం చేసే కష్టం అంతా ఇంత కాదు. ఇది కంపల్సరీ, ఇది జరిగి తీరాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి విషయంలోనూ వాళ్ళ కాస్ట్యూమ్లో చేసే రీసెర్చ్ కానీ, లొకేషన్లో చేసే రీసెర్చ్ కానీ, అంటే ప్రతి విషయంలోనూ వాళ్ళ ఆహారం కానీ, మాడ్యులేషన్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రతిదీ కూడా ఇంతమంది కలిపి, మేమందరం కలిపి సమ్టైమ్స్ నేను ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతాను. వాళ్ళందరూ క్రియేట్ చేస్తుంటే నేను జస్ట్ మంచి కోఆర్డినేటర్ గాను, ఒక మేనేజర్ గాను ఉన్న వాటిని కోఆర్డినేట్ చేశాడు. కోఆర్డినేటర్ విష్ణు గారు అంటే ఈ నిన్న బాధ పెట్టి ఉండవు తెలియదు, నా లోపాలను ఒప్పుకోవాలి, నా స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయో తెలియదు. సడన్గా ఆర్టిస్ట్ కావాలంటాను, సడన్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆయన ఏదో స్కెడ్యూల్ వేసుకుంటారు, పాపం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఇలా ఈ సీన్ కాదు ఇంకో సీన్ అంటాను. సో మళ్ళీ అంటే నా ప్రొడ్యూసర్స్ మంచోళ్ళు కాబట్టి నీకు అంతవరకు ప్లస్ అయిపోయింది. కానీ స్కెడ్యూల్ సైడ్లో ఎంత ప్రెజరో, నేను అప్పుడప్పుడు నా కోపం అంతా వెలగొచ్చడానికి ఆయనే ఉంటారు నిజంగా. అండ్ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ కాదు, సారీ చెప్పాలి. సారీ సార్, మేబీ మీ ఆరోగ్యం ఏం చేసినా తెలియదు కానీ థ్యాంక్ యూ విష్ణు గారు. రమేష్ గారు, మీరు సార్ అనకండి ఇలాగే. అంటే ఆర్య దగ్గర నుంచి నాకు ఎంతో కొంత టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే సినిమాని కడక నడిపించడం కానీ, లేకపోతే అందులో ఉన్న ప్రతి విషయం తెలియడానికి కారణం రమేష్ గారే. మీరు వెళ్ళక్కర్లేదు, అంత హంబుల్నెస్ వద్దు. ఈ సినిమాకు లుక్ ఇలా ఉండాలనుకుంటాం, అంటే ఇలా డ్రై లొకేషన్లో చేద్దాం కానీ, లీడ్ కానీ ప్రతిదీ డిఫైన్ చేస్తూ నన్ను వెనకాల నుంచి నడిపించింది ఆయనే. సో జగడం నుంచి నన్ను హీ ఈస్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్స్ రమేష్ గారు. ప్రసాద్ అన్నయ్య, సరదాగా నా డాష్బోర్డ్ అందరినీ కూడా అన్నయ్య ప్రసాద్ అంటూ ఉంటాను యాక్చువల్గా. సో ఆర్య దగ్గర నుంచి నడుతాను నన్ను ఇప్పటి వరకు. సో ఆర్య దగ్గర నుంచి అనుబంధం మాది. తను లొకేషన్స్లో ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాడంటే ఫొటోస్ తీస్తే, అంటే నా దృష్టిలో టాప్ కెమెరామెన్ ఇన్ ఇండియా అనుకోండి, ఈజ్ ద బెస్ట్ ఫర్ మీ సినిమాటోగ్రఫీలో రత్నవేలు గారు. అలాంటి రత్నవేలు గారు, ప్రసాద్ నువ్వు ఎక్కడ పెట్టి తీసావు కెమెరా అని అడుగుతుంటారు అప్పుడప్పుడు కొన్నిసార్లు. సో అలాగే తన లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫోక్ అన్నీ కూడా రికార్డ్ చేసి, లోకల్గా ఎవరైతే ఫోక్ పాడుతున్నారో రికార్డ్ చేసి తీసుకొచ్చి, అలాంటివి మేము వాడిని చాలా వరకు ఫోక్స్లో సినిమా అంతా కూడా వాడినవి తీసుకొచ్చి, అంటే ఈ సినిమాకి సెపరేట్ ఇట్లా వెళ్దాం, పాప్కొండ వెళ్దాం అనే దృష్టి కూడా ఏంటంటే తను తీసుకొచ్చిన లొకేషన్స్ వల్లే మాకు సాధ్యమైంది. థ్యాంక్స్ టు ప్రసాద్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కాశీ. ఎప్పుడో నాకు ఆల్మోస్ట్ నేను ఆర్య డైరెక్టర్ అవ్వకముందు నాకు అసిస్టెంట్ డైరెక్టర్, బికాజ్ నేను డైరెక్టర్ అవ్వకముందు నా దగ్గరికి వచ్చాడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అని. అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నాడు. అంటే ఈ సినిమా సంబంధించి నేను ఒకసారి మా వాళ్ళందరూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి పోవడం వల్ల మిగతా డిప్రెస్ అయిపోయిన టైంలో పూర్తిగా ఈ కథ చివరి వరకు తను ప్రతాప్ ఇక్కడ తను పూర్తిగా ప్రతి విషయాన్ని ఫాలో అయ్యి, అంటే నేను ఒక వెర్షన్ని 100 సార్లు చెప్తుంటాను,
ఆ సీన్ చెప్పిన సీన్ ఇంకోసారి చెప్పడం మళ్ళీ మారిపోతుంటుంది, మళ్ళీ అది రికార్డ్ చేసి అది మళ్ళీ రాయించలేదు తను రాసి. సో సినిమా మొత్తం ఇంకా తనైతే మన ఊళ్ళో తన ఏది అనుభవాలు ఉన్నాయో ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకుని ఈ కథ మొత్తం ఇలా తయారవడానికి ముఖ్యంగా మూలకారకుడు. థ్యాంక్ యూ కాశీ. తమ్ముడు ప్రతాప్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుబంధం నడుస్తున్నప్పుడు అందరినీ ఇలాగా ఫ్యామిలీ చేసేసుకోవడం నాకు ఇష్టం. వీడికి తన కెరీర్నే త్యాగం చేశాడు. కుమార్ 29 తర్వాత చాలా మంచి ఆఫర్స్ ఉన్న, తన దర్శకుడిగా ఆఫర్స్ ఉన్నా వెళ్లకుండా రంగస్థలం రాస్తూ అన్న ఇందులో చాలా బాగుంది, నాకు ఎంటర్టైన్, నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని రైటింగ్ని, ప్లీజ్ అన్న నేను ఉంటాను అలా ఉండిపోయాడు. సో ఆ విధంగా తన కెరీర్ని పక్కన పడేశాడు, తన స్టోరీని పక్కన పడేశాడు. సో ఈ సినిమాకి నిజంగా తన కెరీర్ని త్యాగం చేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సినిమాలో చిట్టుబాబు క్యారెక్టరు అంటే మీరు ఎప్పుడు సార్ మీరు క్యారెక్టరేషన్ సినిమా వదిలేశారు, క్యారెక్టరేషన్ మీ బలం, అలా చేస్తేనే మీరు రకరకాల ఫామ్తో బాగా చేస్తారు సార్, ఇలా చేయాలి సార్ అని అంటే నన్ను డెఫ్ క్యారెక్టర్ నా మీద రుద్ది మీరు చేయాలి సార్ చేయగలరు సార్ అని పట్టుబట్టి నేను యాక్చువల్గా కొన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, కొన్ని అతితోనో లేకపోతే బ్లైండ్ వచ్చేస్తున్నాయని చెప్పి నేను కొంచెం పడ్డాను లోపల. అలా కాదు సార్ చేస్తే బాగుంటుందని చెప్పి నిజంగా బుచ్చి లేకపోతే ఈరోజు చిట్టుబాబు లేడు. థ్యాంక్ యూ బుచ్చి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పోయం రాశాడు అంతే. వీళ్ళందరినీ నేను చెప్తాను ఏ అర్హతతో ఉంది అని తీసుకోవాలి, అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంత బాధ్యత ఉంటుందని చెప్పడం కోసం తను ఒక పోయం రాశాడు, ఒక కవిత రాస్తే ఆ కవిత నచ్చి తీసుకున్నాను నేను తన్ని. మంచి పోయెట్. అట్ ద సేమ్ టైం ఇందులో సినిమాలో ప్రతి చోట ఈస్థెటిక్ సెన్స్ అనేది యాడ్ చేస్తూనే వచ్చాడు. ఈ సినిమాలో ఎక్కడ చూసినా సరే ప్రతి చోట నా స్క్రీన్ పైన క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు, అది ఎప్పుడు అలర్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న. నెక్స్ట్ సీను, తోట సీను. ముందు చెప్పాలి కానీ తర్వాత చెప్తున్నా. జగన్ దగ్గర నుంచి అన్నాడు, జగన్ దగ్గర నుంచి దగ్గర రాస్తూనే ఉన్నాడు. ఈ సినిమాకి నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో నేను ఎందుకంటే తను ఆల్రెడీ డైరెక్షన్ చేద్దాం వెళ్ళిపోయాడు, అది తీసుకోలేదు అంటే నాకు రాసుకున్నాడు కదా ఎందుకని వదిలేశాను. అదే నేను పల్లెటూరు సినిమా చేస్తాను ఎందుకు ఉండకూడదు అని వచ్చాడు. ఎంటర్ అయ్యి తను క్రియేట్ చేసిన వండర్స్ అని ఇంత కాదు అంటే నాకు అంటే ఈ సినిమాలో ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో అవన్నీ నేను రాసినవి అనుకోండి, ఎక్కడైతే మీరు క్లాప్స్ కొట్టారో అన్ని వీళ్ళందరూ అనుకోండి సీరియస్గా. థ్యాంక్ యూ సినిమాయ సీను, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఆర్డర్ నాకు గుర్తులేదు ఎవరున్నారు, శ్రీకాంత్. 1000 మందికి నాకు చరణ్ అడిగారు నన్ను 1000 మంది కాస్ట్యూమ్స్ ఎలా వేసేసుకోగలుగుతున్నారు, నేను వచ్చేసరి అందరూ రెడీగా ఉంటున్నారు, మీ డైరెక్షన్ సూపర్ అబ్బా అని. అంటే 1000 మెంబర్స్ కూడా కాస్ట్యూమ్స్ అన్ని టగటగా రెడీ చేసి శాంతితో కలిపి అంటే పరిగెడుతూ ఏమీ అవకాశం అంటే కనీస సౌకర్యం లేని చోట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంత పక్కాగా ఉంది కాస్ట్యూమ్స్ అంటే కారణం తనే. థ్యాంక్ యూ శ్రీకాంత్. ప్రసాద్, ప్రాపర్టీస్ మీకు రామకృష్ణ ప్రతిదీ అథెంటిక్గా అన్నీ చూసి చేస్తాడు, కానీ అన్నీ చేస్తారు, కానీ ప్రతిదీ ఫాలో అయ్యి నాకు ఇలా కావాలి తను చెప్తూ ఉంటే ప్రతిదీ ఫాలో అయ్యి ప్రతి చిన్న ప్రాపర్టీస్ గురించి కూడా పాపం అహోరాత్రులు అనమాట, నైట్ నిద్రలో వాళ్ళకి. ఎందుకంటే సడన్గా అప్పుడు ప్రాపర్టీ చెప్తాను నైట్ మార్నింగ్ కావాలని దానికోసం పరిగెడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ప్రవీణ్, ఇప్పుడు కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ కానీ లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండేరని మీరు చూసే బ్యాక్గ్రౌండ్ ఉండో చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందని అందరూ చెప్పారు. దానికి కారణం తను. అట్ ద సేమ్ టైం అక్కడే ఉండి ఆర్టిస్టుల పొజిషన్స్ కానీ క్యారెక్టర్స్ పొజిషన్స్ కానీ ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడ్డది ఇదంతా. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తన ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా తన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కూడా తనకు ఎన్నో షేర్ చేసుకున్నాడు, ఆ విధంగా చాలా ఉపయోగపడ్డాయి అవన్నీ. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్, అంటే ఇది ఒక్కళ్ళని కాదు, ఒక్కొక్కళ్ళు పేరు పైన డిపార్ట్మెంట్ చెప్పడం కాదు, తను యాక్చువల్గా తన గొప్ప నాట్యకారుడు అయ్యుండి కూడా వదిలేసి ప్రొఫెషన్కి వచ్చాడు. వచ్చి తన ముత్యాల్లో ఉంటాయి రాత ప్రతిదీ. నేను కెలిగితే అప్పటికప్పుడు సడన్గా చెప్పేస్తుంటే మార్నింగ్ సీన్ ఏదో ఉంటే నోటికి వచ్చి చెప్పేస్తుంటే ఎంత చండాలంగా చెప్తానంటే శ్యామ్ని అడగండి, నా డైలాగ్ అసలు అర్థం కాదు, నేను చెప్తాను తనకు అర్థం కాదు, ఎప్పుడు తను తిడుతూ ఉంటుంది నన్ను అది. సో అర్థం కాని విషయాన్ని స్పష్టంగా తన భాషలో రాసి నాకు చూపించడం, మళ్ళీ నాకే క్లారిటీ వస్తారనమాట ఆ పేపర్ చూస్తే, ఓహో నేను ఇలా చెప్పానా, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి రాయడం తన బాధ్యత అనమాట. థ్యాంక్ యూ వెంకట్. అండ్ సింహ, అంటే సింహ అన్నిట్లోనే ఎలా అంటే సపోజ్ ఎలా చెప్పాలంటే సింహ నా దగ్గరికి అసలు విషయం చెప్పకూడదు భాషలు అంటాడు అనమాట. కీరవాణి గారు అబ్బాయి అంటే నాకు కీరవాణి గారు అబ్బాయి లేకుండా ఒక
త్రీ మంత్స్ నా కార్ దగ్గర ఎవరో రోడ్డు మీద ఒకళ్ళు వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అని. అంటే ఏదో పెంచరే పిల్లలు అంటే ఎంత ఆనందం అనిపిస్తుంటుంది అంటే 3 months నా దగ్గర తిరిగాడు. ఎవరో తెలియదు నాకు. సరే అబ్బాయి రోజు తిరుగుతాడు, ఒకసారి రండి రా పిలవండి ఒకసారి మాట్లాడదామంటే మాట్లాడి ఓకే సార్ నేను అబ్జర్వేషన్ వస్తాను సార్ అన్నాడు. వస్తానని అంతా అని తీసుకున్న తర్వాత తెలిసింది కీరవాణి గారు అబ్బాయి అని. ఎంత సంస్కారం చూడండి. నాకు కీరవాణి గారు ఒక ఫోన్ కొట్టి బాబు నువ్వు తీసుకుంటే వెంటనే తీసుకుంటాను. అలా కాకుండా తన సొంత దారిలో ట్రై చేశాడు. చాలా వెరీ ఇండిపెండెంట్. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి డీటెయిల్ అంటే ప్రతి డీటెయిల్ గురించి ఇంకా చెప్పాలంటే ఒక సీక్వెన్స్ ముందే షూట్ చేసి చూపించాడు నాకు ఇలా ఉండొచ్చు అని, తనుని శ్రీకాంత్ కలిపి. అండ్ విష్ యూ ద బెస్ట్ ఫ్యూచర్ సింహ. ఈరోజు నాకు మా టీం మోహన్ని చూసి చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చూశాను ఎలా కష్టపడ్డారు అందరూ. సో ఈరోజు మనసు చాలా తృప్తిగా ఉంది. సో ఇలాంటి సంతోషం ఇచ్చిన ప్రేక్షకులకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అనుకున్న కంటే మీరు మాకు ఒక పెద్ద పర్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సుకుమార్ గారు ఈ రామలక్ష్మి క్యారెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ చరణ్ గారు. చిట్టిబాబు లేకపోతే రామలక్ష్మి లేదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ మైత్రి గారు థ్యాంక్ యూ ఫర్ ది అమేజింగ్ జర్నీ. అండ్ ఎవ్రీ సింగిల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రంగస్థలం. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ముఖ్యంగా పవర్ స్టార్ గారు థ్యాంక్ యూ ఇవాళ వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా ఆల్రెడీ రంగస్థలం జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత బయర్ని అడిగితే సినిమా ఎలా ఉంది ఎంత వస్తుంది అని అడిగితే వరదలాగా పారుతుంది, ఎంత వస్తుందో తెలియట్లేదు, ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు అన్నారు. చాలా సంతోషంగా ఉంది. అంత పవర్ఫుల్గా ఉన్న సినిమాకి అడిషనల్గా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావటం మరింత పవర్ ఇవ్వటం మీ అందరికీ నాకు కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన గ్రేస్ చేయడం ఈ అకేషన్ని ఇట్స్ అ సెలబ్రేషన్ వన్స్ అగైన్. అండ్ రంగస్థలం గురించి చెప్పాలంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, 15-16 మంది ఆర్టిస్టులు ఎక్స్ట్రాడనరీగా చేశారు. అది సుకుమార్కి వెళ్తుంది ఆ క్రెడిట్. నాకు నా కెరియర్లో ఈ 30 ఏళ్ల చరిత్రలో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్. సుకుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కళ్ళు యూనిట్లో ఈ ప్రొడ్యూసర్స్ బాగుండాలి, వీళ్ళు ఇంకా సినిమాలు తీయాలి, ఇంతమందిని పోషించాలి అని కోరుకున్నారు. అదొక్కటి చాలు వాళ్ళు కాంప్లిమెంట్ చేయడానికి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియడానికి. నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమాలో చిట్టిబాబు నిజంగా చిట్టిగా చేశాడు సినిమా. క్యారెక్టర్ చించేశాడు అంతే. క్యారెక్టర్ మామూలుగా అంటే చాలామంది ది లివ్ ద క్యారెక్టర్స్, బట్ చిట్టిబాబు క్యారెక్టర్ నిజంగా ఓన్ చేసుకుని నేను ఈ ప్రెసిడెంట్ని చంపేయాలని నేనే ఫీల్ అయ్యానంటే ఆ క్యారెక్టర్ ఎంత పండిందో చూసుకోండి. ఇక నేను అందరి గురించి చెప్పాలని చాలామంది ఉన్నారు. సమంత, ద క్యూట్ సమంత, యాజ్ యూజువల్ ద ప్రిటీ క్యూట్ సమంత. అండ్ మిగతా వాళ్ళందరూ నరేష్ గారు, రంగమ్మత్త, ఆది, ప్రకాష్ రాజ్ అండ్ సో మెనీ పీపుల్ అండి. వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే నా పక్కన చేసిన అజయ్ ఘోష్, ఎవ్రీబడీస్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. సో ఈ సినిమా ఈ రేంజ్లో ఆడుతుందంటే అది మీ దయ వల్ల, మీ అందరి దయ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇక దేవిశ్రీ ప్రసాద్ గారు, నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన ఒకరు, కీరవాణి గారు ఒకరు. అండ్ దేవిశ్రీ ఉన్నాడు అంటే నాకు ఒక ధైర్యం, అది నా వెనకాల ఉన్నారంటే మంచి మ్యూజిక్ ఇస్తారు, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని. అలాగే ర్యాండీతో బ్యూటీ ఏంటంటే చాలా క్విక్గా ఉంటాడు అండ్ ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు. ఒక డైరెక్టర్ని, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కమాండ్ చేయగలడు. సార్ ఓకే షార్ట్ అని చెప్పుకెళ్ళే ధైర్యం ఉంది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట.
చంద్రబోస్ గారు ఎక్స్ట్రాడినరీ లిరిక్స్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చేశారు. సో ఎవ్రీబడి అండి, చెప్తా వెళ్తే మీరు ఇంపేషెంట్ అవుతారు. అండ్ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ కమెండ్ రామకృష్ణ గారు, ఆర్ట్ డైరెక్టర్, అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. మెయిన్గా సీన్మోయ, బుచ్చి, నాతో డబ్బింగ్ చెప్పించిన సీను, ఎవ్రీబడి. ఓకే, వెళ్తా ఒక్క నిమిషం. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. రంగస్థలం ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం ఈ ఫ్రంట్ రోలో కూర్చున్న ఈ టీం అండి. టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. దీంట్లో ఎవ్వరు ఒక్కరు లేకపోయినా 100% ఈ విజయం మేము సాధించుండే వాళ్ళం కాదు. మా అందరికన్నా ముఖ్యం ఈ సక్సెస్కి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు, మా ఆంధ్ర ప్రేక్షకులు, తెలంగాణ ప్రేక్షకులు. థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్ యూ. సుకుబాయికి ఎప్పుడు సక్సెస్ వచ్చినా అది మా సక్సెస్గానే ఫీల్ అవుతాం. నేను కానీ, బోస్ గారు కానీ, రత్నవేల్ గారు కానీ. ఎందుకంటే సుగు గారు ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. బట్ హీస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నాకు జనరల్గా మనం ఏ పని చేసినా దాని సక్సెస్ మనకు మాత్రమే కాదు, మన కూడా వర్క్ చేసిన వాళ్ళందరికీ సొంతం అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. దట్స్ వై ఆల్వేస్ కీప్ టాకింగ్ అబౌట్ మై టీమ్ అండ్ ఆల్. బట్ ఈరోజు చూసారు కదా సుక్కు గారు, ద వే హీ స్పోక్ అబౌట్ హిస్ టీమ్. అండ్ కొన్ని ఆయన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్లో దాని క్రెడిట్ కూడా ఆయన టీంకి ఇవ్వడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. లవ్ యూ డార్లింగ్ ఫర్ దాట్. దీనికి మీరు కొట్టాలి యాక్చువల్గా క్లాప్స్. యా, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ రంగస్థలం. థ్యాంక్ యూ సార్. మీ ముగ్గురికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్స్ టు మై డియర్ బ్రదర్ రామ్ చరణ్, చిట్టిబాబు. మనందరం ప్రేమతో చిట్టిబాబు అని పిలుచుకుంటున్నాం ఇప్పుడు. దిస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చరణ్. ఐ థింక్ అసలు దీన్ని ఇంకా వేరేలా రీడిఫైన్ ఎలా చేయాలో కూడా ఎవరికి తెలియదేమో, అంత బ్యూటిఫుల్గా చరణ్ చేశారు. అమేజింగ్ చరణ్. అండ్ సమాంత, రామలక్ష్మి, ఎంత చక్కగా ఉన్నదే, నిజంగానే మనందరికీ ఎంత చక్కగా ఉన్నదే అనిపించింది ఈ సినిమాలో. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ శామ్. అండ్ జగపతి బాబు గారు, ఆయన అన్నారు దేవి నా వెనకాల ఉంటాడు, మంచి మ్యూజిక్ ఇస్తాడు. లేదు సార్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద నాకే భయం వేస్తుంది. ఆ భయంతో మళ్ళీ బాగా చేయబోతే ఈ ప్రెసిడెంట్ మమ్మల్ని ఎక్కడ లేపేస్తారు అనే భయంతో చేసిన మ్యూజిక్ అది. సో అది కొంచెం అలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాట్స్ టు అను, యూ జస్ట్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. అండ్ దెన్ ఎ హ్యూజ్ థ్యాంక్స్ టు, ఎదురుగా నేను చెప్పాలి అంటే సుకుబాయి తర్వాత ఈ మా టీంలో ఇంకొక ఇద్దరికి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటి చంద్రబోస్ గారు. అండ్ హూ హెస్ బీన్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దీస్ సాంగ్స్. ప్రతి ట్యూన్కి వెనకాల జీవం పోసారు. అలాగే ఆయన రాసిన చాలా వర్డ్స్కి నేను ట్యూన్ చేశాను. సో ఈ సినిమా సంగీతం నుంచి ఆయన వేరు చేయలేం. సో యువర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. వి లవ్ యూ ఆల్వేస్. అండ్ రత్నవేల్ సార్, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ ఆల్వేస్ సే. సో ఆయన నాకు జనరల్గానే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. మై హాబీ ఈజ్ ఆల్సో ఫోటోగ్రఫీ. సో చాలా విషయాలు ఆయన అడిగి తెలుసుకుని ఉంటాను. సార్ ఇది ఎలా తీసారు, అది ఎలా తీసారు, అసలు కలర్స్ ఎలా వస్తాయి. ఒకే ఒక చిన్న విషయం చెప్తాను, టెక్నికల్గా ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి వచ్చినప్పుడు మామూలుగా రఫ్ వర్షన్ పంపిస్తారు. అంటే ఇంకా డిఐ జరగదు, కలర్ కరెక్షన్ ఏం జరగకుండా ఒక నార్మల్ వర్షన్, లో రిజల్యూషన్. ఐ మీన్ నవ్ యూ ఆల్ నో అబౌట్ ఆల్ దిస్ బికాస్ యూ కీప్ వాచింగ్ మూవీస్ ఆన్ ది నెట్ అండ్ ఆల్ దట్. సో ఆ లో రిజల్యూషన్ వచ్చినప్పుడు మామూలుగా ఉంటుంది, మేము చేస్తాం. దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు అదిరిపోద్ది. బట్ రత్నవేల్ గారు సినిమాటోగ్రఫీ చేసిన సినిమా మాత్రం అది ఎస్పెషల్గా సుకుమార్ గారు అండ్ రత్నవేల్ గారు కాంబినేషన్ వచ్చిన సినిమా అయితే ఆ లో రిజల్యూషన్ వీడియోనే నాకు ఫైనల్ వీడియో చూసినట్టు ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ మ్యాజిక్ యూ గైస్ డూ. దట్స్ అమేజింగ్ సార్. యువర్ ఫ్రేమ్స్ ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు డూ బెటర్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది ఉన్నారు బట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ Rangastalam, especially thanks to my technical team, especially my engineer Uday Kumar, my assistant Kuti Uday, and another assistant Suresh, my conductor Chitti Garu, my keyboard players Vikas and rhythm player Kalyan, and my entire background score team. Thanks to everyone. Thanks a lot, guys. Thanks a lot. Before I leave, Ranga Rangastalana. Thank you. It's a great film. I'll just say my thank you because everybody's waiting here. Thank you, Suku. You're a wonderful director, wonderful writer, and a great friend. Thank you, Devi. I don't think without you, we could have got this movie.
Sharan, second of the movie I told, you're a phenomenal performer. My one-take hero. You're awesome. And then Samantha, Praveen, executive producer, and the producers, Ravi Garu, Naveen Garu, CVM Garu, Jagadev Garu, Adi Garu, Chandrabose Garu, Ram Lakshman Garu, Deepali, costume designer, Ramakrishna and Monica, and then my camera team, Devraj, Tyagu, Guna, Yugandhar, CG team, and my colorist, Ranga, and then my DCD, Balaji, my assistants, Praveen, Raju, Mani, Sai, Prashant, Karthik, and then my lightman, Venkat and his team, and Tahir Cine unit. I'm finishing it. Guna, still photographer, and the people of Godavari. And then first of all, I would like to dedicate this movie to my mother, because I was not there during the pre-launch movie. My mother was very critical. Appudu Chiranjeevi Garu and Devi Sri Prasad asked everybody to pray for my mother's recovery. My mother was very serious and critical. Just, I think your prayers answered. My mother is fine now. And she saw this movie, Rangastalam, 5 days back. She told, movie is awesome. You've done a great job. She asked me to convey my regards to the whole team. Thank you so much. Love you all. మా బాబాయ్కి మీ పవర్ స్టార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటున్నాను. నిజంగా మాటలు లోపలికి వెళ్ళిపోయినాయి, లోపల నుంచి పంచ్లోకి వెళ్ళిపోయినాయి. ఏం మాటలో తెలియట్లేదు. ఇక్కడ ముందేమో కళ్యాణ్ బాబాయ్ని చూసి మాటలు రావట్లేదు, పోనీ వెనకాల చూసి మాట్లాడదామంటే ఈ అభిమానులేమో జన సముద్రంలా ఉన్నారు. ఎక్కడ చూసి మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఏదో ఒకటి మాట్లాడాలి. చాలా మాటలు అనుకున్నాను, కానీ నేను కూడా ఒక చిన్న స్పీచే ప్లాన్ చేశాను. ఫస్ట్లీ, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్, నా ఫేవరెట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సుకుమార్. ఇంత మంచి సినిమా నాకే కాదు, అసలు అభిమానులకి కానీ జనరల్ ప్రేక్షకులకి, సినిమా లవర్స్కి, మా అందరికీ, ఒక ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, సమంత, అనసూయ, ఆది, బ్రహ్మాజీ అండ్ నా బ్యాచ్, మహేష్, నా అసిస్టెంట్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. జగపతి బాబు గారికి, ప్రకాష్ రాజ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఆల్ టెక్నీషియన్స్, రామకృష్ణ గారికి, వాళ్ళ వైఫ్కి, రామ్ లక్ష్మణ్ గారికి, విఎఫ్ఎక్స్ టీమ్కి, ఆల్ ద టెక్నీషియన్స్, రత్నవేల్ గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, అందరికీ థ్యాంక్ యూ. అంతేనండి. సో బేసిక్గా నాకు ఈ సినిమా చూసిన తర్వాత ముగ్గురు వ్యక్తులది రియాక్షన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకటి, మా మమ్మీ డాడీ ఇచ్చిన రియాక్షన్. సినిమా చూసిన తర్వాత ఇంతకు ముందులా కాకుండా చాలా కొత్తగా, చాలా చెప్పాలంటే చాలా డిఫరెంట్గా ఉన్న ఒక రియాక్షన్. మాటలు రాలేదు. మా అమ్మ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు మా అమ్మకి మాటలు రాలేదు. చాలా భారంగా కంట్లో నీళ్ళు పెట్టుకుని నా చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంది ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు కూర్చోబెట్టుకున్న తర్వాత చాలా బాగుందని చెప్పింది. అది నాకెందుకో సీన్గా, లేకపోతే ఇది చేసావు, అది చేసావు, ఆ ఫైట్ బాగా, ఇవన్నిటికన్నా ఆ చిన్న జెంటల్ రియాక్షన్ నాకు ఎంతో డీప్గా గుర్తుగా, లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ బాబాయ్ సినిమా చూడలేదని బాబాయ్ ఇంటికి వెళ్ళి చెప్దామని అనుకుంటున్నాను. కళ్యాణ్ బాబాయ్ ఫోన్ చేసి ఇంటికి రారా అన్నారు. అప్పటికి ఆయన ఇంకా సినిమా చూడలేదు. బట్ ఆయన ఎందుకో నన్ను పిలిచి చాలా బాగా చేసావని కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడే అడిగాను, ఎప్పుడు చూస్తావు, మీ ఇంట్లో షో వేపిస్తాను బాబాయ్ అంటే, ఇంట్లో వద్దు, ఇంకెక్కడైనా చూడాలని ఉంది నాకు అన్నారు. సరే, మన ప్రివ్యూ థియేటర్లో వేపిస్తాను. చిచి, ప్రివ్యూ థియేటర్ కూడా కాదురా, ఇంకెక్కడైనా జనాలతో చూడాలని ఉంది. ఆయన అడిగితేనే చాలా, అసలు నాకు అది నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సినిమా లాస్ట్ తొలి ప్రేమ థియేటర్లో చూశారంట. దాని తర్వాత రంగస్థలం వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ 2 రియాక్షన్స్ నేను జన్మలో మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సుకు, మళ్ళీ ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చి మా అందరికీ ఒక గర్వపడే సినిమా ఇచ్చినందుకు.
సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన్ని ఇక్కడ పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడడం, నాకు ఫస్ట్ మాటలు రావట్లేదు, మాట్లాడలేను కూడా. ఆయన వచ్చేస్తే బాగుంటుంది తొందరగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. మళ్ళీ ఎన్టీవీ చౌదరి గారు కూడా థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా ఎక్కడ ఉన్నారో, ఏ సెట్లో ఎప్పుడు కనిపించరు, కానీ ఇంత అద్భుతమైన సినిమా తీసి మళ్ళీ చేయాలని అనిపించేంత ప్రొడక్షన్ కంపెనీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ, మా అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. రంగస్థలంలో ఉన్న నటీనటులందరినీ, ఒక ఊరంతా నిండిపోయిన నటీనటులందరినీ ఒక చిన్న ఫ్రేమ్లో బంధించడం చాలా కష్టంగా. అందరం కూడా ఇంత పెద్ద స్టేజ్ చిన్నది అయిపోయింది. అంతమంది నటీనటుల సమూహం, అపారమైన అనుభవం ఉన్న నటీనటులు, వీరందరికీ రంగస్థలం తాలూకు విద్యోత్సపు ధ్వనులవి, అవి ఆగకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలి, మరిన్ని విజయాలను సాధించాలి, ఉత్తేజం కలిగించే రికార్డులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నావు. ఇంకా మోగాలి మనస్ఫూర్తిగా కోరుకున్నవి. భారతీయ చిత్రసీమలోనే, భారతీయ చలనచిత్ర సీమలోనే ఒక గర్వించదగ్గ సినిమాని తీసిన సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాంటి సినిమాకి బలంగా అండదండలుగా నిలబడిన మైత్రి మూవీస్ వారికి, నవీన్ గారికి, వారి మిత్రులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను చాలా సంవత్సరాల తర్వాత, నేను ఎప్పుడు నా సినిమాలు యాక్ట్ చేయటమే కానీ పూర్తి సినిమా చాలా తక్కువ సార్లు చూస్తుంటాను. ఇప్పుడు తొలి ప్రేమ సినిమాకి ఒకసారి సంజయ్ థియేటర్కి వెళ్ళాను అంతే. అది కూడా సగం ఇంటర్వెల్ తర్వాత వచ్చేసాను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమాని పబ్లిక్ థియేటర్లో చూడాలని చాలా మనస్ఫూర్తిగా కోరిక వచ్చింది. దానికి కారణం రామ్ చరణ్ తాలూకు పెర్ఫార్మెన్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే, అలాగే దాని మీద రేటింగ్స్ కూడా వరల్డ్ వైడ్ ఒక హాలీవుడ్ బెస్ట్ ఫిల్మ్స్ కంటే దాటి కూడా దానికి రేటింగ్ రాగానే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది, గర్వం వేస్తుంది. ఈవెన్ అంటే
ఇంటర్నేషనల్ ఫిలిమ్స్లో ఐఎండిబి వాళ్ళు కూడా దీనికి మోర్ దెన్ గాడ్ ఫాదర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా సినిమా కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఇచ్చి షాషాంక్ రిడెంప్షన్ అనే సినిమా కంటే కూడా ఎక్కువ ఉండి అలాంటి అద్భుతమైన సినిమా తీశారు. అంటే నాకు ఏముంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి నేను కూడా చాలా విపరీతమైన ఉత్సుకత కుతూహలం వచ్చింది. ఇలాంటి సినిమాని నేను పబ్లిక్ థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జస్ట్ కొద్ది రోజుల క్రితమే నాకు అవకాశం లభించింది. సినిమాను చూస్తున్నప్పుడల్లా నాకు రంగస్థలం అనే ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో జరిగిన కథని, సన్నివేశాలని, వాళ్ళ మధ్య జరిగిన జీవితాలని నేను ఒక ప్రేక్షకుడిగా చూసి వచ్చేసాను. అది నాకు ఒక సినిమాలో అనిపించలేదు, ఒక జీవితంలో అనిపించింది. అలాంటి నేను ఎప్పుడు అంటే ఈ సినిమా తాలూకు శక్తి ఏంటంటే కేవలం రికార్డులు బదులు కొట్టడమే కాదు, ఇలాంటి సినిమా రావటం వల్ల భావితరాలకి ఒక విలువలతోటి వాస్తవికతకి అత్యంత దగ్గరగా ఉన్న సినిమా తీయటం, అది కమర్షియల్గా ఇంత హిట్స్ కొట్టడం చాలామందికి మనస్ఫూర్తిగా చాలా బలం. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగజేస్తుంది రంగస్థలమైన సినిమా. అలాంటి సినిమాని నాకు సుకుమార్ గారు చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఒక 10 years బ్యాక్ అనుకుంటా, నా దగ్గరికి వచ్చారు. ఒకసారి మిద్దరికి ఒకసారి కలిసాం. ఆ సినిమా అప్పుడు ఆయన ఏదో కథ చెప్పాలనుకున్నారు, నేను ఏదో మూడ్లో ఉన్నాను, విన్నాను, దాన్ని పెద్ద స్పందించలే. ఇంకోసారి కలుద్దాం అన్నాను. నాకు ఎప్పుడు నాకు సినిమా చేసే అవకాశం నాకు లభించలేదు. కానీ నాకు ఆయన మొదటి సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు. అలాగే కాంటెంపరీ యువతకి ఏం కావాలి తెలిసిన దర్శకుడు, గొప్ప రచయిత, ఈ వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలు తీసే దర్శకుడు. అలాంటిది చరణ్ నేను ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం లాస్ట్ 1 సంవత్సరంలో 1-2 సందర్భాల్లో అన్నయ్య గారిని కలవడానికి, చరణ్ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ గడ్డం పెంచుకొని ఒక పంచి కట్టుకొని మురికి వస్తున్నాడు. నేను చూస్తాను ఇట్లా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి అనుకునేవాడు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు అంత పంచి కట్టుకొని సినిమా చేయడానికి. అంటే చాలా ధైర్యం కావాలి, సిగ్గు వదిలేయాలి. చరణ్ పెరిగింది ఎక్కడ పల్లెటూరులో పెరగలా, ఎక్కడో చెన్నైలో పెరిగాడు, హైదరాబాద్లో పెరిగాడు, పట్నాల్లో పెరిగినాడు. అసలు అలాంటి ఇతనికి ఈ పల్లెటూరు వాతావరణం ఎంత తెలుస్తుంటుందని అనుకునేవాడిని ఇప్పుడు. కానీ నాకు తెలిసిన చరణ్ నేలకి చాలా దగ్గర ఉండేవాడు. అంటే అంటే ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా అణిగిమణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర నాకు తెలిసి, నేను చిన్నప్పటి నుంచి చరణ్ చూస్తున్నాను, అతని గుండె లోతుల్లో అతని సహజత్వం ఇది. అలాంటి వ్యక్తి, అమేజింగ్ పెర్ఫార్మర్ చరణ్. మగధీరలో ఒకలాంటి రామ్ చరణ్ చూస్తే, అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ముసుగు తన్ని పడుకుంటే రామ్ చరణ్ 6 ఏళ్ళప్పుడు, రామ్ చరణ్కి నేను ఒక పెద్దన్నయ్య లాంటి, రామ్ చరణ్ అక్క నాకు వీళ్ళందరూ నాకు తమ్ముడు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. నేను వాళ్ళకి బాబాయిని కంటే కూడా వాళ్ళకి అన్నయ్యని. సో నేను ముసుగు తన్ని పడుకొని ఉంటే వీడు 6 గంటలకి 7 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి వెళ్ళిపోయి 4:30కి వెళ్ళిపోయి ఎక్కడో రేస్ క్లబ్కి వెళ్ళిపోయి హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. అంటే అప్పటి నుంచి అతను ఏదో నేర్చుకోవాలన్న తపన. ప్యూర్లీ రామ్ చరణ్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్, సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది పెర్ఫార్మెన్స్. నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, బయట నటినట్లు ఎవరు ఏ మంచి సినిమా ఉన్నా కానీ నేను మనస్ఫూర్తిగా ఆనందించేవాడిని. వాళ్ళకి సలాం కొట్టాలనిపిస్తుంది, చాలా అద్భుతమైన ఆనందం కలిగజేశారని. అలాంటిది రామ్ చరణ్ ఈ రంగస్థలం సినిమాలో చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో పుట్టి పెరిగి
వాళ్ళే తల్లిదండ్రుల నాకు అంత సహజత్వంగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించింది నాకు విపరీత ఆనందం కలిగించింది. అందుకని అతన్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టినాను. చాలా అద్భుతంగా ఉంది నీ పెర్ఫార్మెన్స్. నా సినిమాకు కూడా నాకు చాలా కోరికలు ఉంటాయి, కానీ నేను చేయలేను కొన్ని, కుదరదు నాకు కొన్ని. కానీ వేరే వాళ్ళు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది రామ్ చరణ్ చేస్తుంటే ఇంకా ఇంకా చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి అద్భుతమైన పాత్రలు, అద్భుతమైన సినిమాలు రామ్ చరణ్కి భవిష్యత్తులో ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రామ్ చరణ్ కేవలం మన దక్షిణ భారతానికే కాకుండా అఖండ భారతానికి, అంటే పూర్తి నేను అనేది సబ్ కాంటినెంట్ వరకు అతని స్థాయి చాలా బలంగా వెళ్తుందని నేను నమ్మే వ్యక్తిని. నేను అంత సత్తా ఉన్న నటుడు. అంటే నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినా ఎక్కడైనా చూసినా నాకు రామ్ చరణ్ గురించి చెప్తూ ఉంటారు. నాకు అతనికి మా ఇద్దరికి బంధుత్వం తెలియదు, కానీ నాకు వేరే యాక్టర్ లాగా నాకు చేసి చూపిస్తాను. నేను విని అవును చాలా బాగా చేస్తాడు అంటారు, చాలా బాగా చేస్తాడు అవి అని చెప్తూ ఉంటాను నాకు. అలాంటి రామ్ చరణ్ ముందు ముందు మంచి సినిమాలు ఇంకా చేయాలి, ఇంకా బలమైన పాత్రలు వహించాలి. అంటే ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. అలాంటి సంపూర్ణమైన నటుడికి చాలా అండగా నిలబడ్డాడు సుకుమార్ గారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక పల్లెటూరి వాతావరణంలో పాత్ర చేస్తుంటే ఇది సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. ఇలాంటి సినిమా ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతం కావాలని నేను కూడా మారుమూల ఎక్కడో అనేక మందిలాగే, అనేక కోట్ల మందిలాగే నేను కూడా ఆకాంక్షించాను. అలాగే సుకుమార్ గారు చేసిన విధానం చూస్తే కథను నడిపిన తీరు, కథను రాసుకున్న తీరు, డైలాగ్స్ కానీ ఎంత సహజత్వానికి దగ్గరగా ఉన్నాయంటే అది వాళ్ళు పాత్రధారులు, వాళ్ళు నటిస్తున్న వాళ్ళు అనిపించలా, సహజంగా జీవిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ. మీరు ఏదో అత్త క్యారెక్టర్ చేశారు కదా. ఎందుకంటే నేను మొన్న ప్రీమియర్ చూసినప్పుడు ఆవిడ పక్కన వస్తే ఎవరు అనుకొని జస్ట్ షేక్ ఇచ్చే హలో అన్నాను. నా చెప్పి నేనే ఈ క్యారెక్టర్ చేశానంటే అప్పుడు మళ్ళీ తిరిగి చూశాను ఈవిడ. అలాగే జగపతి బాబు గారు నాకు మొట్టమొదటిసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాల్లోకి వస్తున్నప్పుడు నేను అన్నయ్య గారి దగ్గరికి వచ్చాను. ఇంట్లో సినిమాలు యాక్ట్ చేస్తాను, నా బెస్ట్ విషెస్ తీసుకోవడానికి. నాకు జగపతి బాబు గారు నాకు అప్పటి నుంచి తెలుసు. ఆయన ఈ రోజున నేను హీరో పాత్రలు చేయను, ఒక గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అవుతాను అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన పాత్రలు ఈ రోజున మనందరికీ దానికి మొచ్చుతునికే ఈ రోజున రంగస్థలంలో ఆయన చేసిన ప్రెసిడెంట్ పాత్ర. అలాగే ఆది పినిశెట్టి క్యారెక్టర్, ఆది కూడా నాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను తెలుసు. సో ఆది చేసిన పాత్ర, అలాగే చరణ్ పక్కన ఉన్న ప్రతి ఒక్కరు నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ అది ఏదో ప్రోగ్రామ్ అంటారు. అలాగే అంటే నా సినిమా లైక్ చేసిన అందరిని మర్చిపోతాను, అందుకే నాకు క్షమించాలి. ఇంకొకటి, నేను కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకేదో చిన్న ఈ వెలుగు తీసుకెళ్ళి చిన్న ఐ ప్రాబ్లం ఏదో, అందువల్ల నేను కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడుతున్నాను, అంతేగాని ఈ స్టైల్ స్టేట్మెంట్ కాదా. అలాగే సమంత గారికి ఇంకా సినిమాలు చేయరేమో అనుకుంటున్నప్పుడు ఈ సినిమా చేయడం, ఆవిడని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగించింది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు సమంత గారు. అలాగే ఇక్కడ ఉన్న నటీనటులందరికీ, అలాగే జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరికి, నటులందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన విధానం, ఈ సినిమాకి వారిదైన వంతులు కృషి చేసిన విధానం నాకు నిజంగా నచ్చింది. అలాగే రత్నవేలు గారి ఫోటోగ్రఫీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను వారి మొదటి సినిమా నుంచి, తెలుగులో వారు చేసిన మన సుకుమార్ గారు చేసిన మొదటి సినిమా నుంచి నాకు, ఎందుకంటే నేను తొలి ప్రేమ కొన్ని చూస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఫోటోగ్రాఫర్ ఉంటే చాలా బాగుండేది అనుకునేవాడిని. కరెక్ట్గా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది మన రత్నవేలు గారి ద్వారా వచ్చింది. నాకు అలాంటి కెమెరామెన్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే. అలాగే నాకు దేవి ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన మ్యూజిక్ అన్న. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్ కానీ, ఈ ప్రతి పాటలు, అది పాలిటిక్స్లో మాట్లాడుకుంది ఇక్కడ వద్దు. అలాగే
దేవిప్రసాద్ గారి పాటలు ప్రతిదీ ఫుడ్ ట్యాపింగ్గా ఉన్నాయి. అంటే నేను ఒకసారి ఇందాక కూర్చున్నప్పుడు నాకు బేసిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, లిరిక్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఈ సినిమా అన్నిటికీ అన్ని పాటలు ఇన్ని వేరియేషన్స్ తోటి చంద్రబోస్ గారు రాయటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. మనస్ఫూర్తిగా చంద్రబోస్ గారికి, దేవిప్రసాద్ గారికి ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించినందుకు, అలాగే నృత్య దర్శకులైన అలాగే కోరియోగ్రాఫర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ప్రొడ్యూసర్ నవీన్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక సినిమాని ఇంత జీవం ఉండేలాగా చేయడానికి ముఖ్యం కారణం ఒక దర్శకుడికి ఒక విజన్ కావాలి. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ రంగులు ఎలా ఉంటాయి, ఈ పాత్రలు ఇలాంటి దుస్తులు వేసుకుంటాయి, ఇలాంటి వాతావరణంలో ఉంటుంది అని చెప్పడానికి దానికి ఇద్దరు కీలకమైన వ్యక్తులు అవుతారు. ఒకళ్ళు ముగ్గురు అయితే ఫోటోగ్రాఫర్ కాకుండా వీళ్ళందరికీ చేయాల్సింది ఒకటి కాస్ట్యూమ్ డిజైనర్, 2 ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ నాకు విపరీతంగా నచ్చిన వ్యక్తి. అంటే ఇంత టాలెంట్ ఉంది మన దేశంలో, వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళని వజ్రాల్లాగా ఉన్న వాళ్ళని రకరకాల చెక్కితే, సుకుమార్ చెక్కితే ఇంత అద్భుతమైన వ్యక్తులు మన కళ్ళ ముందే తిరుగుతుంటే వాళ్ళని గుర్తించినందుకు అలాంటి ఆర్ట్ డైరెక్టర్ని బయటికి తీసి మనందరికీ పరిచయం చేసిన సుకుమార్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, వారి శ్రీమతి గారికి నా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కాస్ట్యూమ్ డిజైనర్కి చాలా సహజత్వం ఉట్టిపడేలా ఎక్కడ ఆ పీరియడ్ ఫిల్మ్ దీపాలి గారికి అంటే చాలా సహజత్వం ఉట్టిపడేలా ఒక పీరియడ్ ఫిల్మ్, ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ తీయాల్సిన సినిమా, 70s తీయాల్సిన సినిమా చాలా చిన్న తేడాలే ఉంటాయి అప్పటికిప్పటికి. కానీ వాటిని ప్రతిబింబించేలా ఈ సినిమాకి వారు దుస్తులు రూపకల్పన చేసినందుకు, దాన్ని అత్యంత సహజత్వంగా చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా శుభాభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడున్న ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడ సభను జరుపుకునే అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి, మనస్ఫూర్తిగా వారి కుటుంబాలకి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా నుంచి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఎన్టీవీ చౌదరి గారు, ఇందాక చరణ్ చెప్పిన TV9 చౌదరి గారు కాదు, ఎన్టీవీ చౌదరి గారికి, TV9 యాజమాన్యానికి, రవిప్రకాష్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఈరోజు మనం చూస్తుంది, నాకు మనసులో ఏముందంటే ఇది ఆస్కర్స్ వెళ్ళాల్సిన సినిమా. ఇది దక్షిణ భారతం ఉత్తర భారతం కలిపి ఒక లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప సినిమాని మన ఆస్కర్స్కి షార్ట్ లిస్ట్ చేసి లాస్ ఏంజలస్కి పంపించకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి సినిమాని మనం అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయిస్తే దాని ప్రతిఫలం భారతదేశం అంతటికి మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మన భారతదేశం తాలూకు ఖ్యాతి అంటే విదేశాల్లో కోరుకునేది. ఆ మధ్య నేను దంగల్ సినిమాను కూడా ట్వీట్ చేశాను. విపరీతంగా నచ్చింది నాకు దంగల్ సినిమా. ఎందుకంటే అది మనది, మన నేలలో కథ, మన మట్టి కథ, మన జీవితాల కథ. అదే రంగస్థలం మన నేల కథ, మన తెలుగు నేల కథ, మన మట్టి కథ. ఈ కథని అనేక యాక్షన్ ఫిల్మ్స్ చూస్తాం, రొమాంటిక్ చూస్తాం, కానీ మన నేల కథ, మన పౌరుషాలు, మన పంతాలు, మన పట్టింపులు, మన గొడవలు, వీటన్నిటిని ఇంత సహజత్వంగా తీసిన సుకుమార్ గారికి, రామ్ చరణ్కి, నిర్మాతలకి దీన్ని కానీ అండగా ఉండి మనం రేపొద్దున ఆస్కర్స్కి షార్ట్ లిస్ట్ చేసి
వెళ్ళాల్సిన నేను నిలబడాల్సిన సినిమా, ఇది మనస్ఫూర్తిగా నేను ఆస్కర్స్కి వెళ్ళాల్సిన సినిమా ఇండియా తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఎలాంటి అండదండలు నా తరపు నుంచి కానీ ఎవరు కావాలనుకుని ఇలాంటి మంచి సినిమాను మనం ప్రమోట్ చేయకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళం. అందుకని నేను ఈ రంగస్థలం సినిమాకి, ఇలాంటి గొప్ప సినిమాకి, ఎందుకంటే అట్టహాసాల కంటే కూడా నిజమైన కంటెంట్, మనదైన వాస్తవికతతో కూడిన సినిమాని తీయటం చాలా చాలా కష్టం. కథలు రాసి ఫెయిల్ అయిన వాడిని, నాకు తెలుసు ఆ కష్టాలు ఎంత ఉంటుంటే ఒక విజయం సాధించింది. ఒక కథని రాసి దాన్ని ప్రేక్షకుల చేత ఒప్పించి దానిని ముందుకు తీసుకెళ్ళటం సుకుమార్ చాలా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప కథని మీరు తెలుగు జాతికి ఇచ్చినందుకు. తెలుగు జాతికి ఇచ్చినందుకు మీకు, ఈ తెలుగు జాతి మీకు రుణపడి ఉంటుంది సుకుమార్ గారు. అంటే దీనికి ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్లో ఇలాంటి ప్రతిభ దాగుంటుందని మనకు తెలియదు కదా. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈయన ఎంతమందికి స్ఫూర్తి కలగజేస్తాడో మనకేం తెలుసు. రేపు పొద్దున 15 సంవత్సరాల తర్వాత నేను సుకుమార్ గారి వల్ల ఇలా దర్శకున్నాను, సుకుమార్ గారి వల్ల ఇలా నేర్చుకున్నాననేది ఎంతోమంది వస్తారు. అందుకని ఈ సినిమాకి, ఇలాంటి మంచి సినిమాని ప్రమోట్ చేయడం ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ అని తెలియజేసుకుని, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా రంగస్థలం చిత్రానికి ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ అందరూ బాహుబలికి ఎలా నిలబడ్డారో ఈ రోజున రంగస్థలం సినిమా కూడా అలాగే నిలబడాలి. వర్గాలకు అతీతంగా, అన్ని భావావేశాలకి అతీతంగా ఈ రోజున రంగస్థలం సినిమాకి తెలుగు పరిశ్రమ అంతా ముక్త కంఠంతో నిలబడాలి. రాజకీయాల పరంగా వేరు వేరు వర్గాలు అవ్వచ్చు, వేరు వేరు పరిస్థితులు ఉండొచ్చు, కానీ సినిమా పరంగా తెలుగు చిత్ర పరిశ్రమ మటుకు ఎప్పుడు 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 ఒకటే. సో అలాంటి రంగస్థలం సినిమాలో నాకు చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడు లాంటి వాడు. నేను ఎందుకు చాలా తక్కువ సార్లు చనువు తీసుకుంటాను, వీడు అని ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు అన్నాను. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామ్ చరణ్లో నేను ఎప్పుడు అతిశయం చూడలే. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకున్నాక. అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మట్టుకని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే రామ్ చరణ్ ఏ ఉద్దేశం అయితే, ఏ నిరాడంబర అయితే తనకుందో దాన్ని అలాగే మనస్ఫూర్తిగా మనందరికంటే కూడా అత్యధికంగా తెలివిగల మేధస్సు, శక్తి ప్రేక్షకులకు ఉంది, జనాలకు ఉంది, అభిమానులకు ఉంది అనేది అనుక్షణం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సమూహానికి ఉన్న తెలివితేటలు కానీ, సమూహానికి ఉన్న శక్తి కానీ వ్యక్తిగా ఉండవు. అలాంటి ఇంత జన సమూహాన్ని ఆకట్టుకొని ముందుకు తీసుకెళ్లారంటే ఒక మంచి సినిమాని మీరు చెప్పారు. మీకు మనస్ఫూర్తిగా మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రపంచం మొత్తం తెలుగు జాతి ఎక్కడున్నా ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.